డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. గంత ఘోరంగా కోరుతారా మేడం? నా పాప ఏం చేసింది? నన్ను చంపేది ఉండే మేడం. ఏమన్నా ఉంటే చిడతాళ్ళు ఎంత బాధపడి ఉంటుంది మేడం. ఇట్లా నొసలంతా ఎత్తుకొచ్చింది, గోడ కొట్టిరో ఏం చేసిరో మరి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడే మనం విన్నాము కూకట్పల్లి సహస్ర ప్రెస్ మీట్ జరుగుతుంది. ఒకసారి వివరాలకు వెళ్తే సార్, ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఇందాక మనం చూసాం, ఇందాకే 1 o'clockకి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ మహంతి గారు, తర్వాత అలాంగ్ విత్ డీసీపీ సురేష్ గారు ప్రెస్ మీట్లో కన్ఫర్మ్ చేశారు. అప్పుడు దాకా అంటే ఇందాక దాకా అంబిగ్విటీ ఉండింది, ఈ 10th క్లాస్ నేబర్ పిల్లోడైనా చేసింది అని. కానీ ఇక్కడ వీళ్ళు థరో ఇన్వెస్టిగేట్ చేశారు. సిపి గారు బ్రీఫ్ కూడా చేశారు, ఏ విధంగా పాసిబిలిటీస్ అన్నీ కూడా రూల్ అవుట్ చేశారు. ఇక్కడ లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. ఈ లిమిటెడ్ సస్పెక్ట్స్లో ప్రాపర్ అక్యూజ్ని పట్టుకోవడం చాలా డిఫికల్ట్ అయ్యింది. యాక్చువల్లీ వీళ్ళకి దొరికిన క్లూ ఏంటి అంటే, ఆ పక్క బిల్డింగ్లో ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఈ అబ్బాయిని చూశాడట, అబ్జర్వ్ చేశాడు. చేసిన తర్వాత పోలీస్కి క్లూ ఇస్తే ఆ యాంగిల్లో పోలీస్ వారు యాక్చువల్లీ వర్కౌట్ చేయటం జరిగింది. చిన్నపిల్లోడు, జువెనైల్ కాబట్టి పోలీస్ వారు కూడా చాలా కేర్ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉండేది. ఆ పిల్లోడిని వేరే వాళ్ళలాగా ఇమీడియట్లీ కస్టడీలో తీసుకొచ్చి 3rd degree యూజ్ చేసి ఇంట్రోగేట్ చేయలేరు. కాబట్టి పోలీస్ వాళ్ళు, ఐ అప్రిషియేట్ సిపి మోహంతి అండ్ ద డీసీపీస్ ఎంటైర్ గ్రూప్ అండి. వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ వీళ్ళు వెళ్ళి ఆ అబ్బాయి ఇంటిని థరోగా సర్చ్ చేశారు. సర్చ్ చేయటం వల్ల లెటర్ దొరికింది. లెటర్ దొరికిన తర్వాత ఈ పిల్లోడిని ఇంట్రాగేట్ చేయడం మొదలుపెట్టారు. పిల్లోడిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత పిల్లోడు అప్పుడు ఒప్పుకున్నాడు. ఏంటి అంటే, ఆ 3 కత్తుల్లో ఒక పర్టికులర్ కత్తి పైన కూడా బ్లాక్గా ఉంటుంది, కింద హ్యాండిల్ కూడా బ్లాక్గా ఉంటుందని. వీళ్ళు వెళ్ళి ఆ వెపన్ని కూడా, ఇందాక మనం లాస్ట్ టైం ఒక వీడియోలో అనుకున్నట్టు, మర్డర్ వెపన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కత్తి మర్డర్ వెపన్ని కూడా రికవర్ చేశారు. తర్వాత ఈ మర్డర్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ నాన్న, చెల్లి వీళ్ళంతా కూర్చొని ఉన్నారు బయట హాల్లో. బయట నుంచి అబ్బాయి వచ్చినప్పుడు బయట ఏదో షర్ట్ ఆరేసి ఉంటే ఆ షర్ట్ని తీసుకొని అడ్డంగా ఇట్లా పెట్టుకొని కత్తిని లోపల తీసుకెళ్ళి కడిగేసి, ఈ తను వేసుకొని వెళ్ళిన అంటే బ్లడ్ పడి ఉంటుంది డెఫినెట్లీ షర్ట్ పైన, ప్యాంట్ పైన. అబ్బాయి తెలివి చూడండి, ఆ బట్టలని కూడా తీసేసి వాషింగ్ మెషిన్లో వేసి వాటిని కూడా ఉతికేసాడు. అయినా పోలీస్ ఆ బట్టల్ని కూడా రికవర్ చేసింది. వాటిపైన లైట్గా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అన్నారు, కానీ దాన్ని ఫారెన్సిక్ అనాలిసిస్కి పంపించాలి. ఎందుకంటే ఆ బ్లడ్ అమ్మాయిదా లేదా అన్నది ఆ ఫారెన్సిక్ అనాలిసిస్ చేయాలి, ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వాలి. సో అది కాకుండా ఇంకా అదనంగా ఎక్కువ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అని చెప్పన్నారు. కానీ వన్ థింగ్ వాట్ ఈజ్ అప్రిషియబుల్ అంటే, ఈ బిల్డింగ్లో సీసీటీవీ లేదు. మరి నా ప్రశ్న ఏంటంటే, ఈ పక్క బిల్డింగ్లో పోలీస్ వాళ్ళు ఎందుకు ఈ సీసీటీవీని యాక్చువల్లీ వెరిఫై చేయలేదు? ఈ పక్క బిల్డింగ్లో ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో 2 అడుగులే, ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి 2 అడుగులు ఉన్నప్పుడు మరి ఈ పక్క బిల్డింగ్లో కానీ చుట్టుపక్కల కానీ వీళ్ళంతా పోలీస్ కొంచెం లాక్సిటీ చేసిందని నేను అనుకుంటున్నా. పక్క బిల్డింగ్ ఫుటేజ్ కూడా వీళ్ళు చూసి ఉండాల్సింది, ఆపోజిట్లో కూడా ఉండే ఫుటేజ్ కూడా చూసి ఉండాల్సింది. ఎక్కడ ఒక క్లూ దొరికేది. బట్ నెవర్దలెస్ మొత్తానికైతే అక్యూజ్ని పట్టుకున్నారు. మనం అనుకున్నట్టే సార్, అబ్బాయి ఏంటంటే క్రైమ్ సీన్స్ కానీ థ్రిల్లర్ మూవీస్ ఇవన్నీ బాగా చూసేవాడు అని కూడా చెప్తున్నారు. కరెక్ట్. వాళ్ళ మదర్ అడిగారంట, నువ్వేమైనా చేసావా చెప్పు అంటే, నువ్వే నన్ను పట్టించేటట్టు ఉన్నావా అని చెప్పాడు మాకు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఫ్యామిలీకి ఆల్రెడీ తెలుసు ఏంటి అంటే, ఈ అబ్బాయి కొంచెం వైలెంట్గా ఉంటాడు, అగ్రెసివ్, తర్వాత ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొంటాడని. ఇక్కడ మీడియాలో కూడా ఇప్పుడు ఇందాక బ్రీఫ్ చేసింది కూడా ఆయన సురేష్ గారు చెప్పారు, ఈ అబ్బాయికి కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. ఎవరినైనా ఏదైనా వచ్చి అడిగితే వాళ్ళని వెళ్ళి థ్రెటన్ చేసేవాడంట. వాళ్ళ మదర్ చెప్పే కథనం ప్రకారం ఈ అబ్బాయి కొన్ని రోజుల క్రితం ఒక ఫోన్ కూడా తెచ్చుకున్నాడంట ఇంట్లో. వాళ్ళ మదర్ పోలీస్కి చెప్పింది ఏంటి అంటే, మేము ఫోన్ కొంటాకి డబ్బులు ఇవ్వలేదు, మేము డబ్బులు ఇవ్వకుండా ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే నేను కొన్నానని చెప్పాడు, మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి రా అంటే చెప్పలేదు, దానికి సమాధానం లేదు, మాకు అప్పుడే ఏదో అనుమానం వచ్చింది అన్నారు. తర్వాత ఈ అబ్బాయి చూస్తే క్రిమినల్ హిస్టరీ ఉంది తప్పకుండా. ఈ నెట్ సిరీస్ కానీ ఇవన్నీ చూసుంటాడు. తర్వాత ఫ్రెండ్ సర్కిల్ కానీ బయట ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎన్నో ఉంటాయండి పిల్లలు ఎట్లా తయారవ్వడానికి. కాబట్టి ప్రతి అడుగున చెక్ చేయాలి, ఎస్పెషలీ బాయ్స్ అయినప్పుడు చెక్ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇందాక ప్రెస్ మీట్లో సిపి గారు కానీ డీసీపీ గారు ఏమంటున్నారు, ఆ అబ్బాయి
ఆ బ్యాట్ కోసమే లోపలికి వెళ్ళాడు. ఆ బ్యాట్ తీసుకొని వస్తుండగా అమ్మాయి చూసింది. అమ్మాయి నేను చెప్తాను అంటే ఈ అమ్మాయిని పొడిచి చంపేశాడు అంటే, కానీ ఆ కన్ఫెషన్ ఇప్పుడు కూడా నాకు తెలిసి పోలీస్ వారిని తప్పుదారి పట్టిస్తున్నాడు అబ్బాయి. ఎవరు కూడా ఒక చిన్న పిల్లోడు ఒక చిన్న అమ్మాయిని ఒక చిన్న బ్యాట్ కోసం, బ్యాట్ మహా అంటే ఎంత అంటే ఒక 1000 రూపాయలు ఉంటుంది, ఒక చిన్న బ్యాట్ కోసం చంపేయటం అన్నది నాకు తెలిసి అబ్బాయి ఇచ్చే ప్రాపర్ కన్ఫెషన్ కాదు. పోలీస్ ఇంకొంచెం ఇంట్రాగేట్ చేస్తే నిజం మోటివ్ ఏంటి అన్నది బయటపడుతుంది. ఎవరు కూడా ఒక చిన్న బ్యాట్ కోసం అంత పెద్ద మర్డర్ చేయటం, అందులో 10th క్లాస్ అబ్బాయి, క్రిమినల్ హిస్టరీ ఉంది, మంచి ఏంటి చెడు ఏంటి క్రైమ్ ఏంటి క్రిమినాలిటీ ఏంటి అన్నది తెలుసు కాబట్టి పిల్లోడు కన్ఫెషన్ స్టేట్మెంట్లో దెర్ ఇస్ నో ట్రూత్ అని అనిపిస్తుంది. సో ఇంకా 1 month నుంచి కూడా ప్లాన్ చేశాడు అని కూడా చెప్తున్నారు సార్. 1 month నుంచి ప్లాన్ చేశాడు అంటున్నారు. మరి 1 month నుంచి ఒక బ్యాట్ కొట్టేయడానికి, ఒక బ్యాట్ దొంగలించడానికి ప్లాన్ చేస్తారండి. సో దెర్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ ద బ్యాట్, మోర్ అబౌట్ ద బ్యాట్. అదేంటి అంటే వీళ్ళింట్లో ఏం చూసాడు, ఇప్పుడు ఆ బ్యాట్ ఉంది, బ్యాట్ ఎక్కడో లోపల ఉంది, ఈ పిల్లోడికి ఆ బ్యాట్ పైన కన్ను ఎప్పుడు పడింది, వీళ్ళింట్లోకి అంతకుముందు వెళ్ళాడా, ఎన్నో ప్రశ్నలు వస్తాయి. సో బ్యాటే కాకుండా ఇంకా ఏదైనా మోటివ్ ఉంటుంది. వీళ్ళింట్లో ఉండే గోల్డా, జ్యువెలరీయా, లేదంటే వీళ్ళింట్లో ఉండే ఇదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే వేరే క్యాషా. సో వాళ్ళ ఇంటి ప్యాటర్న్ తెలుసుకున్నాడు ఈ అబ్బాయి. పక్కనే కాబట్టి చూసి పేరెంట్స్ ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వస్తారు, ఈ అమ్మాయి స్కూల్కి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, హాలిడే ఎప్పుడు, హాలిడే ఉన్నప్పుడు ఎవరు ఉండరా, సో మెనీ థింగ్స్ ఈ అబ్బాయి ఈ 1 monthగా రెకీ కండక్ట్ చేసి ఉంటాడు పక్కనే కాబట్టి. సో దేర్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ దట్. ద పోలీస్ నీడ్స్ టు ఇంటరాగేట్ మోర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద బ్యాట్ అని. తర్వాత ఇంకా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే వచ్చింది, పిఎంఈ వచ్చింది, ఆయన సిపి గారు చెప్పారు. పిఎంఈ వచ్చింది, పిఎంఈలో కాజ్ ఆఫ్ డెత్ అన్నది తెలిసింది. తర్వాత ఇంకా ఫారెన్సిక్ అనాలిసిస్ రావాలి. ఆ డిఎన్ఏ కానీ, ఆ క్లోత్స్ పైన బ్లడ్ కానీ, తర్వాత ఈ మర్డర్ వెపన్ కత్తి ఏదైతే ఉందో దానిపైన ఫింగర్ ప్రింట్స్ కానీ, లేదంటే దానిపైన బ్లడ్ కానీ, బ్లడ్ ట్రేసెస్ ఉంటాయి. కొన్ని పర్యాలు కడిగేసినా కానీ బ్లడ్ ట్రేసెస్ ఉంటాయి ఎక్కడో ఇరుక్కొని. సో వీటన్నిటిని కూడా దే షుడ్ యాక్చువల్లీ ట్రై టు ప్రూవ్ ఇట్. సో నెక్స్ట్ తనని ఇప్పుడు జువెనల్ కోర్టుకి పంపించేస్తారు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు పోలీస్ వారు ఏమంటున్నారు, ఆయన సిపి గారు అన్నారు అబ్బాయి ఏజ్ ఏంటి ఎంత అంటే 14 years అన్నారు. 14 years అంటే తప్పకుండా జువెనైల్ జస్టిస్ యాక్ట్ కిందనే ఆ అబ్బాయిని ట్రై చేయాలి. ఆ అబ్బాయిని డెఫినెట్లీ ఫర్ మర్డర్ అండర్ సెక్షన్ 302 ట్రై చేస్తారు. ఇప్పుడు బిఎన్ఎస్ జువెనైల్ జస్టిస్ కిందే ట్రై చేయాలి. ఇంకొకటి జువెనైల్ జస్టిస్ బోర్డు ఉంటుంది. ఆ జువెనైల్ జస్టిస్ బోర్డు నిర్ధారించాలండి ఈ అబ్బాయి నిజంగా 14 years, ఆ అబ్బాయి ఫిజిక్ ఏంటి, ఆ అబ్బాయి పర్సనాలిటీ ఏంటి, 14 yearsకి ఇంత క్రిమినల్ మెంటాలిటీ ఉంటుందా. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. పోలీస్ వారు ర్యాండమ్గా 14 అని చెప్తున్నారు. 14 కాదా అనేది మళ్ళీ మెడికల్ టెస్ట్ కూడా చెయ్యాలండి. మెడికల్ టెస్ట్ చేయించాలి. యూ కాంట్ జస్ట్ గో బై అ సర్టిఫికెట్, అ బర్త్ సర్టిఫికెట్. యూ హ్యావ్ టు గెట్ ది మెడికల్ అనాలిసిస్ డన్. మెడికల్ అనాలిసిస్ చేయించిన తర్వాత, మెడికల్ టెస్ట్ చేయించిన తర్వాత బేస్డ్ ఆన్ ద మెడికల్ టెస్ట్ నిజంగా అబ్బాయి 14 లేదంటే 18 అన్నది నిర్ధారించుకొని దాన్ని బట్టి జువెనైల్ కింద ట్రై చేయవచ్చు. పోలీస్ వారు అయితే ఇప్పటికీ వీ విల్ ట్రై హిమ్ యాజ్ అ జువెనైల్ అని అంటున్నారు. ఇంకా ఇట్స్ టూ ఎర్లీ, ఇట్స్ స్టిల్ ఇన్ అ ప్రీమెచ్యూర్డ్ స్టేజ్ అండి. కాబట్టి యా, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.